నమస్కారాలు పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులందరికీ. గడిచిన 2-3 రోజులు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఊర్లో లేదు కాబట్టి రాష్ట్రంలో జరిగిన రాంబాబు ఎపిసోడ్ అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన యావత్ భారతదేశం కూడా ప్రశ్నలతో అంటే మంచి అభివృద్ధి చేస్తున్నాడని కొనియాడే సమయంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రివర్యులుగా పనిచేసిన అంబటి రాంబాబు గారు వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయి అని కాదు కానీ నేను చెప్పడము, ఆయన వయసు కన్నా ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఈ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక వ్యక్తి 2+2 అంటే 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తిని 48 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిగా ఆయనని ఏది పడితే అది ఎంత కంటే అంతకి మాట్లాడడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. పడమ్మ మొగుడు రా, వీడురా, వాడురా అనే ఆ లాంగ్వేజే వింటే రాజకీయాల్లో ఉండడానికి కూడా చాలా బాధాకరము. సొసైటీ చాలా మెచ్యూర్డ్ అనే భావంతో మేమున్నాము, ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతి రెడ్డి గారిని సోషల్ మీడియాలో కిరణ్ అనే వ్యక్తి టీడీపీకి ఒక సింపథైజర్, ఈజ్ నాట్ ఏ పార్టీ లీడర్ ఆర్ మెంబర్ కూడా కాదు, కానీ ఆవిడ పైన ఏదో సోషల్ మీడియాలో 2 మాటలు మాట్లాడిన తక్షణం మా ముఖ్యమంత్రి కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు అతన్ని అరెస్ట్ చేసి, ఎవరైనా కావచ్చు స్త్రీల పట్ల అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా పోస్టులు పెట్టినా దాన్ని సహించేది లేదు అన్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు సొంత కార్యకర్తనైనా అరెస్ట్ చేయండి అని చెప్పిన మహనీయుడు. అంటే మేము ఈరోజు ప్రజలకు ఏం చెప్తున్నాము అంటే, ఒకవేళ తిరుమల లడ్డు పైన అక్కడ ఒకవేళ పోస్టర్లు పెట్టి ఉండొచ్చు, లేదా వాటిపైన మాట్లాడే స్వతంత్ర హక్కు మాకుంది. మేము ఎక్కడ కూడా వచ్చిన తక్షణమే మా ప్రభుత్వం ఎవరిపైన దాడులు కానీ లేదా మా లాంటి ఎమ్మెల్యేలకు ఎటువంటి అవకాశాలు కానీ మా ప్రభుత్వం కల్పించలేదు. మేము కూడా నేను కొత్తగా ఫస్ట్ టైం ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఎలక్షన్ రోజు 2-3 జాగాల్లో గొడవలు జరిగినాయి. సాక్షాత్తు టీవీలో అంతా చూసుంటారు. గుడిపాలలో ఒక అమ్మాయిని లాగి, మా తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్గా ఉన్న అమ్మాయిని లాగి బయటకు తోస్తే అక్కడ ఒక ఘర్షణ జరిగింది. ఇక్కడ మాజీ చిత్తూరు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే సీకే బాబుని ఎలా మాట్లాడడం అనేది టీవీలో మీరు అందరూ కూడా ఆ క్లిప్పింగ్స్ వీడియోలో చూశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా కోసం పనిచేయడానికి వచ్చిన ఐటీ విద్యార్థుల పైన కూడా కొన్ని జాగాల్లో కేసులు పెట్టారు, కొన్ని జాగాల్లో నా సొంత మనుషుల్ని కూడా అటాక్ చేశారు. కూడా ఏ రోజు వారిపైన నేను కక్ష కానీ వారిపైన కేసులు కానీ ఎటువంటి గొడవలకి ఎవరిని ప్రోత్సహించలేదు. అంటే మీరు చూసుంటారు, గెలిచిన కొత్తల్లో ఎక్కడ కూడా అందరికీ ఒకటే చెప్పేవాడిని, మన ప్రభుత్వం, మన అధినాయకుడు చెప్పింది మనం వినాలి, చేయాలి, సమాజం గర్వించే మంచి నాయకుడిగా ఎదగాలి అంటే వాళ్ళు ఏదో గలాటలు చేశారని మేము చేయాలని చేయకూడదు అని చెప్పి అందరినీ నిబద్ధతతో చిత్తూరు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మా అధినాయకుడి పట్ల, మా పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల కూడా చెప్పి ఎవరిని ఎక్కడ ప్రోత్సహించలేదు. వారు ఇప్పుడు ఉన్నది 11 మంది. ఆ 11 మందిలో కూడా ఇటువంటి వ్యక్తులు మాట్లాడి ఒక ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇన్వెస్టర్స్ని, పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి తరమడమే వాళ్ళ ఏకైక లక్ష్యం. ఎందుకంటే వాళ్ళు ఏది చేయలేదు, వాళ్ళు చేయపోగా చేసేవారికి భయాలు క్రియేట్ చేసి ఎవరిని కూడా పెట్టుబడులు పెట్టడానికి, ఆంధ్ర అంటే భయపడిపోవాలి, ఆంధ్రాలో 2 పార్టీలు గొడవలు ఉన్నాయి, ఫ్యాక్షనిజంగా ఉంది, అక్కడ మనం పోకూడదు, పెట్టుబడులు పెట్టకూడదు అనే విధంగా ఆ పార్టీ అధినేత, ఆ పార్టీ ప్రవర్తిస్తుంది. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. అక్కడ ఎక్కడ ఏమీ లేదు.
వాళ్ళంతటా వాళ్ళే పెట్రోల్ బాంబులు, వాళ్ళంతటా వాళ్ళే గొడవలు చేసుకునేది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కుప్పం పర్యటనలో ఉన్నారు. సాక్షాత్తు మా భువనమ్మని ఎన్నో మాటలు మాట్లాడారు. మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వమని కానీ రియాక్ట్ అవ్వరు. ఆయన ఒకటే చెప్తుంటాడు, మనము పరిపాలన, ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది పని చేయడానికి తప్పితే ఇటువంటి పని చేయడానికి కాదు అని పదే పదే ఎప్పుడు కూడా మేము మా పార్టీ మీటింగ్లలో మాకు మా అధినాయకుడు సూచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక రాంబాబు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా, మా సినిమాలో నాగార్జున చెప్పినట్టు చెప్పాడు, పలానా రోజుకి పోలవరం అయిపోతుంది అగో చూసుకోండి అని సినిమా డైలాగ్లో సినిమాలో డ్యాన్స్లు వేసినట్టు సంక్రాంతి సంబరాల రాంబాబు అని ఆయన పేరు కూడా. కాబట్టి ఎక్కువగా అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. కాకపోతే సభ్య సమాజానికి తెలియాలి ఎటువంటి నాయకుల్ని మనము ఎన్నుకున్నాము అనేది ప్రజలకు అర్థమయ్యే దీనికోసం చెప్పాను. కాబట్టి మా ముఖ్యమంత్రి గారి వయస్సు, అనుభవము, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిగా ఆయనకంటూ కొన్ని హోదాలు, విలువలు ఉంటాయి. ఆ విలువల్ని మర్చిపోయి ఎవరు మాట్లాడినా కూడా తప్పే. చేసిన తప్పుకి మళ్ళీ దాన్ని వేరే రకాలుగా లేదా కులాలు, మతాలని తెచ్చే అది ఎప్పుడు కూడా చిత్తూరులో ఎక్కడ ఫ్యాక్షనిజం ఉండేది కాదు. గడిచిన ఎన్ని సంవత్సరాలు ముందు వెనకపోయి చూసినా కడప జిల్లా అంటేనే ఫ్యాక్షనిస్టులకి మారుపేరు అనే విధంగా అక్కడి నాయకులు కానీ నాయకత్వం ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. చూడండి, మేము మా కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఒక్క నిమిషం సంకోచించకుండా అతను మన మన జగన్మోహన్ రెడ్డి గారి భార్యను అన్న తక్షణము అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను. అంటే అటువంటివి ఇంకెవరు కూడా పాల్పడకూడదు, మాట్లాడకూడదు, మనం కుటుంబాల దగ్గరికి పోకూడదు. రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయంగానే ఉండాలి తప్పితే వ్యక్తిగతమైన జీవితాలు, వ్యక్తిగతమైన వాటికి పోకూడదు అనేది మా అధినాయకుడు ఒక నిదర్శనం. సో అక్కడ ఏదో ఆవేశంతో కొందరు ఉంటారు, మా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినారా అనేది ఆవేశం ఉన్న మాట నిజమే. ఎంత కంట్రోల్ చేసినా ఆ ఒక అభిమానం ముందర సరిపోలేదు. కాబట్టి అయితే ఎక్కడ కూడా ఇక్కడ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు. నేను ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా అనుభవం చెప్తున్నాను. మేము ఏదైనా అడిగినప్పుడు, ఏదైనా కంప్లైంట్స్ చెప్తే కూడా మా నాయకుడు ఒకటే చెప్తారు, మీరు వారితో సర్దుకొని పని చేయించుకోవాలి తప్పితే ఇతను పోతే ఇంకొకటి పోతే ఇంకొకటి వస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కడి పైన కంప్లైంట్ తెస్తే మనం చేయలేం కదమ్మా, మనం పని చేసే వారిని మార్చుకొని పని చేసుకోవాలని నచ్చజెప్తాడు తప్పితే చెప్పిన తక్షణం రియాక్ట్ అయ్యే అలవాట్లేదు. ఎందుకంటే వారి అనుభవం. సో 47-48 సంవత్సరాల రాజకీయ అనుభవం కాబట్టి మా పార్టీని చాలా క్రమశిక్షణతో తీసుకుపోయే వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారిని యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు, రెండోది వారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ రియాక్ట్ కాలే, యావత్ దేశము, ప్రపంచం కూడా రియాక్ట్ అయ్యింది. ఎక్కడ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణలో కావచ్చు, అలాగే ఢిల్లీలో కావచ్చు, ఒరిస్సా, బెంగాల్లో కావచ్చు, తెలుగువారు ఎక్కడ ఉన్న ప్రపంచంలో అక్కడంతా కూడా మౌన పోరాటాలు, ధర్నాలు చేశారు. అది మా నాయకుడి యొక్క గొప్పతనం. కాబట్టి మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున, చిత్తూరు నియోజకవర్గం తరఫున సంబరాల రాంబాబు అలియాస్ అంబటి రాంబాబు గారిని మేము కోరుకునేది ఏమంటే, మీ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు, వారు రియాక్ట్ అయ్యారు వచ్చి ఈ సందర్భంలో. మీరు మాట్లాడిన మాటలకి పాపం ఇంట్లో ఆడవాళ్ళ పైన జరిగిన ఈ సన్నివేశాలన్నీ కూడా మాకు బాధాకరమే. అయితే మీరు కంట్రోల్ ఎప్పుడు తప్పై బిహేవ్ చేస్తారో, ప్రజలు అవుట్ ఆఫ్ ఆర్డర్ పోయినప్పుడు ప్రభుత్వం కానీ మేము కానీ నాయకులు ఏమీ చేయలేము. కాబట్టి ఇకనైనా వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ నేను కోరుకునేది ఏమంటే, సమాజంలో వారి స్థాయికి తగిన గౌరవాన్ని ఇస్తూ, అంటే విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో సర్వసాధారణం. మంచి చెడు శుభకార్యాలకి కలవడం లేదు, ఎదురుపడినప్పుడు వయసుకు తగ్గ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది మన ఆంధ్రులకి అది మన ఒక రెస్పెక్ట్ అన్నమాట, పెద్ద చిన్నాన్ని గౌరవించేది. కాబట్టి దాన్ని మీ పార్టీ నాయకులందరికీ ఏదైతే మీటింగ్లు పెట్టుకుంటారో ఆ మీటింగ్లలో కూడా పద్ధతిగా మాట్లాడేది కొంచెం ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూచిస్తూ, ఇక ఎక్కువ సమయం వేస్ట్ చేసుకోకుండా పోతిరెడ్డిపాడు అంటే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పైన కూడా ఏదో
రాయలసీమకు 5 ఏళ్ల పాటు తీరని ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి నేడు దీక్ష పేరుతో డ్రామాలకు తెరతీస్తున్నారు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు అంటే వారి రాజకీయం ఎలా ఉంటుందనే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేస్తే ఆనాటి బీజేపీ ప్రభుత్వాన్ని సిఐడి ఎంక్వైరీ కోరిన అప్పటి ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళు ఎక్కడ కూడా దానిపైన కనీసపు చర్యలకి కూడా పాల్పడలేదు. మళ్ళీ ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే ఇప్పుడు నీటి ప్రాజెక్టులను లేదా కులాల మధ్య చిచ్చు పెట్టడం కానీ లేదా ప్రాంతీయ వీటిని క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ వారికి వెన్నతో పెట్టిన విద్య.